దేశవ్యాప్తంగా 18,36,983 మంది హెచ్ఐవితో బాధపడుతున్నారు. హెచ్ఐవి బాధితుల్లో ఎక్కువ మంది దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నారు. హెచ్ఐవి బాధితుల్లో తెలుగు రాష్ట్రాల్లో 3.53 లక్షల మంది ఉన్నారు. కేసుల పరంగా తెలంగాణ 5వ స్థానంలో, ఏపీ 2వ స్థానంలో ఉన్నాయి. ఈ మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని హెచ్ఐవి బాధితులు చికిత్స పొందుతున్న రోగుల గణాంకాలను కేంద్రం గణాంకాలు ప్రణాళిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో హెచ్ఐవి బాధితుల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారు. తెలంగాణలో 1.31 లక్షల మంది బాధితుల్లో 60,640 మంది పురుషులు, 69,940 మంది మహిళలు, 780 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. ఇక ఏపీలో 2.22 లక్షల మంది బాధితులుగా, వీరిలో పురుషుల వాటా 98,432 కాగా 123,103 మంది మహిళలు, 810 మంది ట్రాన్స్ జెండర్స్ ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా హెచ్ఐవి బాధితులంతా చికిత్స పొందుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. హెచ్ఐవి కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా కర్ణాటక 3వ స్థానంలో ఉంది. తమిళనాడులో 1.37 లక్షల మంది, యూపీలో 1.23 లక్షల మంది హెచ్ఐవితో బాధపడుతున్నారు.